ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. నా వల్ల మీకెవరికి నష్టం జరగదు. నేను మూడో కంటికి తెలియకుండా ఎక్కడికైనా శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఈ సమస్యకు పరిష్కారం ఇది. అమ్మా, అక్కడ దేవికి పెళ్ళేమీ ఆగదు. నువ్వేం బెంగపెట్టుకోకు. నేను వెళ్తాను. మీ అమ్మ జాగ్రత్త. వద్దమ్మా, ఆగు నాన్న, ప్లీజ్ ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం నాన్న. కాదమ్మా, నా వల్ల అన్ని మీకు కష్టాలే. అలా ఏం కాదు నాన్న. నాన్న నాన్న నా మాట విన్నానా? వద్దమ్మా, నన్ను ఆపాలని చూడకు. ఏం కాదు, నా మాట విను. వద్దమ్మా, నా వల్ల అన్ని మీకు కష్టాలే. నేను చెప్తున్నాను కదా, నా వల్ల మీకు కష్టాలే. ప్లీజ్ నాన్న. కానిస్టేబుల్ సార్, బండెక్కించండి. అలాగే సార్. సార్ సార్, నేను కావాలని యాక్షన్ చేయలేదు సార్. అనుకోకుండా జరిగిపోయింది సార్. నన్ను క్షమించండి సార్. నోర్మై సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అలాగా? ఒకసారి ఈ వీడియో చూడండి. నాన్న యాక్సిడెంట్ చేసి ఒక ఇన్నోసెంట్ పర్సన్ కాలు విరగొట్టాడు. సార్, నేనేం కావాలని చేయలేదు సార్. మానవత్వంతో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కనీసం హాస్పిటల్లో అయినా జాయిన్ చేయకుండా, ట్రీట్మెంట్ కూడా ఇప్పించకుండా పారిపోయాడు. సార్, నేను కావాలని చేయలేదు సార్. ఇది చాలా పెద్ద క్రైమ్. అలా యాక్సిడెంట్ చేసి పారిపోయినందుకు కూడా కేసు బుక్ చేశాం సార్. అంతేకాకుండా యాక్సిడెంట్కి గురైన వ్యక్తి తాలూకా బంధువులు కూడా హిట్ అండ్ రన్ కేసు బుక్ చేశారు. కాబట్టి మీరు మీ నాన్నని విడిపించుకోవాలనుకుంటే లాయర్తో పాటు స్టేషన్కి వచ్చి మాట్లాడండి. చూస్తానండి. కానిస్టేబుల్, తీసుకురండి. బండెక్కించండి. అనుకోకుండా జరిగిపోయింది సార్. అమ్మ కీర్తి, అమ్మ కీర్తి. చూడండి, మా దీప వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి. ఉదయం దేవిక వాళ్ళింట్లో టిఫిన్ చేయడానికి ఇబ్బంది పడ్డారని ఇప్పుడు వంటలన్నీ మీ నార్త్ స్టైల్లోనే చేపించాం. అన్ని విషయాలు పక్కన పెట్టేసి భోజనానికి రండి. నాకు మీ మర్యాదలకి రామ్ రామ్. మీ చేష్టలకి నా కడుపు ఎప్పుడో నిండిపోయింది. ఇక్కడ ఒకరు వాత పెట్టి వెళ్తే ఇంకొకరు మందు రాయడానికి వచ్చినట్టుంది మీ వ్యవహారం. అక్కడ మీ చెల్లెలు
అందర్లో నా మాటని తీసేసినట్టు మాట్లాడినప్పుడు నువ్వు అడ్డు చెప్పలేదు కాని ఇప్పుడు పద్ధతుల గురించి చెప్పడానికి వచ్చావు. బహుత్ అచ్చా హై. కోపడకండి. పెళ్లి జరిగి కళ్యాణ్కి దోషం నివృత్తి అవడం కావాలి కానీ పెళ్లి ఏ పద్ధతుల్లో జరిగితే ఏముంది చెప్పండి. ఆ ఈ మాట ముందే తెలిసి ఉంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేదానే కాదు. 1,00,000 రూపాయలు పెట్టి ఎంతో ఆశగా లెహెంగా తెచ్చాను. కనీసం అది ఎలా ఉందో చూడకుండానే వద్దనేసింది మీ బెహన్. అంత ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుని తర్వాత కట్టుకుంటానని చెప్పుంటే అరిగిపోయి ఉండేదా? నేను ఇంతగా మనసు నొచ్చుకొని ఉండేదన్నా? నువ్వే చెప్పు. ఇదేనా నీ చెల్లెలి సంస్కారం? తను పెళ్లి గ్రాండ్గా వద్దు అన్న ఉద్దేశంతో అలా అంది తప్ప మీరిచ్చిన డ్రెస్ వేసుకోకూడదని కాదు. కొంచెం శాంతించి ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు. నేను తెచ్చిన డ్రెస్ కట్టుకోవడం లేదు. తల మీద పెట్టుకోవాల్సిన నన్ను కాలి కింద వేసి నలిపేస్తున్నారని మొత్తుకుంటున్నాను. సంజే, మీకంత ప్రేముంటే కట్టుకుంటే మాసిపోయే బట్టలు కాదండి పెట్టాల్సింది, పెట్టుకుంటే మెరిసిపోయే బంగారం పెట్టాలి. అలాంటి విషయంలో మా చిన్నత్తేని మీరు కామెంట్ చేస్తే నేను కూడా సైలెంట్గా ఉంటాను. దేఖో దేఖో, నీ కోడలు ఎంత మాట అందో. అదే మా సైడ్ పెళ్లి అయ్యి ఇంటికొచ్చిన కోడళ్ళు దించిన తల ఎత్తరు. మాటకి మాట సమాధానం చెప్పరు. ఇక్కడ చూస్తే కోడలు చెప్పినట్టు అత్తయ్య మాట వినే పరిస్థితి కనిపిస్తోంది. ప్లీజ్ దయచేసి వదిలేయండి. చిన్నపిల్ల, తనకెలా మాట్లాడాలో తెలీదు. ఏం తెలీదని చెప్తున్నావు? నీ కోడలి వయసు నేను చీర కట్టినంత లేదు. నాకే నీతులు చెప్పాలని చూస్తుందా? ఇప్పుడే నేనేంటో అందరి ముందు చూపిస్తా. ఏమండి, ఆవిడ ముందు నోరు జారద్దని చెప్పానా లేదా? ఎందుకంత నిర్లక్ష్యం, లెక్కలేంటానా నీకు? ఇప్పుడు చూడు ఆవిడేం మాట్లాడిందో. అసలే ఆవిడ పట్టిన కుందేలకు 2 కాళ్ళు అనే రకం. నీ నోటి దురుస్తో రచ్చ జరిగేలా చేస్తున్నావు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా. ఆవిడ డామినేషన్ మాటల్లో ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు. మనం ఆవిడన్న మాటల్ని అలాగే వింటూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. ఒక పక్కేమో ఈవిడగారి పోరు, ఇంకో పక్కేమో ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకుని కీర్తి వాళ్ళ నాన్న ఇద్దరు బయటే ఉన్నారు. ఏం జరుగుతుందో ఏమోనని మనసంతా గుబులుగా ఉంది. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎస్ఐ గారితో మాట్లాడాలి సార్. నేను లోపలికి వెళ్ళాలి. కుదరదమ్మా, ఎస్ఐ గారు చాలా బిజీగా ఉన్నారు. అలా అనకండి సార్. మా నాన్నతో మాట్లాడాలి. ప్లీజ్ సార్, నన్ను ఆపొద్దు. ఆగమ్మా, ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను ఆపొద్దు. ఆగమ్మా, ఆగు. నువ్వు బాగా చదువుకున్న దానివి. ఇక్కడేం జరుగుతుందో నీకు తెలియందేమీ లేదు. నువ్వు తలుచుకుంటే ఈ కేసు చిటికలో తేలిపోతుంది. మీ నాన్న దర్జాగా మీ ఇంటికి వచ్చేస్తాడు. కాదు కూడదు నిజాయితీగా లీగల్గా ప్రొసీడ్ అవుతానంటే నువ్వు ఎంత గింజుకున్నా మీ నాన్న బయటికి రాడు. అలా అనకండి సార్. మా నాన్న ఎలాగైనా బయటకు వచ్చేలా చూడండి ప్లీజ్. మీకు దండం పెడతాను. దండాలు పెడితే పని జరగదమ్మా.
యాక్సిడెంట్ కేసులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కొంతమంది లాయర్లు కాచుకుని ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకడే అదిగో ఆ లాయరు. నిజాయితీగా ఉన్న లాయర్లకి ఇతనికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అలా అడిగా బాగుంది. మీ నాన్న చేసిన యాక్సిడెంట్ తరపు వారు ఆ లాయర్నే పెట్టుకున్నారు. నువ్వు వెళ్ళి ఆయనతో కేసు గురించి మాట్లాడుకుంటే రిజల్ట్ నీకు పాజిటివ్గా వస్తుంది. వెళ్ళమ్మా. నమస్తే సార్. మీ కేసేంటి? యాక్సిడెంట్ కేసా లేదంటే మర్డర్ కేసా? ఏదైనా పర్లేదు చెప్పండి, వాదించేసి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. మార్నింగ్ గాంధీనగర్ చౌరస్తా దగ్గర యాక్సిడెంట్ కేసు ఉంది కదా సార్. ఆ యాక్సిడెంట్ చేసింది మా నాన్నే. నువ్వు రాజశేఖర్ కూతురువా? ఓకే ఓకే. బై మిస్టేక్ గా యాక్సిడెంట్ జరిగిపోయింది సార్. కావాలంటే నేను పేషెంట్తో మాట్లాడి రాజీ కుదుర్చుకుంటాను. ప్లీజ్ సార్. మీ నాన్న గురించి నాకే కాదు, ఈ సిటీ మొత్తం బాగా తెలుసమ్మా. మీ నాన్న క్యారెక్టర్ ఏంటో ఏ స్ట్రీట్లో అడిగినా టక్కుని చెప్పేస్తారు. అంత ఫేమస్ మీ నాన్నంటే. రెగ్యులర్గా బార్లో తాగి గొడవ పడడం, క్లబ్బుల్లో పేకాట కోసం అప్పు చేసి డబ్బులు పోగొట్టుకోవడం, అప్పు తీర్చమని అడిగితే గొడవ పడడం, ఇలా రకరకాలుగా ఆయన గారు చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈరోజేమో యాక్సిడెంట్ చేసి జైల్లో ఉన్నాడు. పాపం, యాక్సిడెంట్ అయిన వ్యక్తికి రోజు కూలి పని చేస్తే కానీ తన ఫ్యామిలీ నడవదు. అలాంటి ఇంటి పెద్ద దిక్కు హాస్పిటల్ బెడ్ మీద పడుంటే అతని భార్య బిడ్డ ఎంతగా అల్లాడిపోతున్నారో నీకేం తెలుసమ్మా? నువ్వేమో మీ నాన్న పొరపాటుగా యాక్సిడెంట్ చేశాడని సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావు. కానీ మీ నాన్న పొరపాటుగా యాక్సిడెంట్ చేశాడంటే మాత్రం స్కూల్కి వెళ్ళే పిల్లాడు కూడా నమ్మడు. అదమ్మా మీ నాన్న బ్యాక్గ్రౌండ్. ఇంత వెయిట్ ఉన్న కేసుని నేను వదులుకోలేను. ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగే వరకు, మీ నాన్నకి శిక్ష పడే వరకు నేను నిద్రపోను. దట్స్ ఆల్. అలా అనకండి సార్. ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది. మా నాన్న అరెస్ట్ అయ్యాడని ఇంట్లో తెలిస్తే బంధువుల ముందు మా పరువు పోతుంది. కొంచెం ఆలోచించండి సార్. మా నాన్న గతంలో మాదిరి లేడండి. మంచివాడుగా ఎప్పుడో మారిపోయాడు. నా మీదొట్టు, నా మాట నమ్మండి సార్. డబ్బులు లాగాలంటే నాకింతకన్నా మంచి ఛాన్స్ రాదు. పెళ్లిలో అందరి ముందు పరువు పోగొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి ఎంత డబ్బు డిమాండ్ చేస్తే అంత ఇచ్చేస్తారు. అస్సలు తగ్గకూడదు. చూడమ్మా, మీ నాన్న కార్ని ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేసినందుకు ఒక కేసు, హిట్ అండ్ రన్ కింద మరో కేసు, ఇలా ఇంకో 2 కేసులు కూడా ఫైల్ చేయాల్సి ఉంది. కేసు స్టీల్ కన్నా స్ట్రాంగ్గా ఉంది. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. సార్ లాయర్ గారు, మీకు దండం పెడతాను. జరిగింది తప్పే, కానీ మా నాన్న ఎలాగైనా బయటకు వచ్చేలా చేయండి. మా నాన్న అరెస్ట్ అయ్యాడని తెలిస్తే మా అమ్మ బతకదండి. ప్లీజ్, కేసు కోర్టుకు వెళ్లకుండా ఏదో ఒకటి చేసి ఆపండి. సరేనమ్మా, తండ్రి పట్ల నీకున్న ప్రేమను అర్థం చేసుకున్నాను. కానీ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నా ఫీజుతో పాటు మిగతా అన్ని ఖర్చులు కలుపుకుని 5 లక్షలు ఇచ్చేసాయి. కేసు క్లోజ్ అయ్యేలా చేస్తాను. మీ నాన్న ఇంకో గంటలో బయటకు వచ్చేస్తాడు. 5 లక్షలా? నేను ఇవ్వలేనండి. ప్రామిస్గా అంత అమౌంట్ ఇచ్చేస్తే ఉమ్మత మాకు లేదు. అయితే దేనికమ్మా ఈ టైం వేస్ట్ డిస్కషన్? కోర్టులోనే తేల్చుకుందాం. మీ నాన్న గురించి అన్ని మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసుకుంటూ కూర్చోండి. పొద్దున తోట నుంచి తెప్పించిన పూలు అందంగా పందిరి వేయండి. అలాగే అమ్మా. అలాగే డెకరేషన్ లైట్స్ కూడా డెకరేట్ చేయండి. అలాగే అమ్మా. ఏమీ లేట్ చేయొద్దు. త్వరగా చూడండి. సరేనమ్మా. మహేష్, క్యాటరింగ్ వాళ్ళని అరేంజ్ చేశారని చెప్పావు కదా, ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేయించావు?
భోజనాలన్నీ అచ్చ తెలుగింటి స్టైల్లో ఉంటాయి. బొబ్బట్లు, వడియాలు, దొండకాయ వేపుడు, గుమ్మడికాయ సాంబార్, ఆవకాయ పచ్చడి, గోంగూర చట్నీ, ఇంకా ఫేమస్ అయిన వంటలన్నీ చేయించాను. వెరీ గుడ్. అలాగే ఒక 25 మందికి నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయించు. 25 మంది కోసం ప్రిపేర్ చేస్తే ఎక్కువ వేస్ట్ అవుతుంది. వాళ్ళు కూడా మన స్టైల్ ఫుడ్ తింటారులేండి, అనవసరంగా ఖర్చు ఎందుకు? అలా కాదు మహేష్, నార్త్ ఇండియన్ స్టైల్ వంటలు ప్రిపేర్ చేయలేదంటే కళ్యాణ్ వాళ్ళ మేనత్త గారు ఇల్లు పీకి పందిరేస్తారు. ఖర్చు గురించి ఆలోచించొద్దు. పెళ్ళన్న తర్వాత ఎంతో కొంత వేస్ట్ అవడం సహజమే. పెళ్లికొచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తృప్తిగా కడుపు నిండా భోజనం చేస్తేనే మనకు మంచిది. భోజనం దగ్గర మాటొస్తే మన గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అందుకే చెప్పినట్టు చెయ్యి. సరే పిన్ని, ఇప్పుడే కాల్ చేసి అరేంజ్ చేస్తాను. హలో నాయక్, చెప్పండి. నేను చెప్పిన ఫైల్ ప్రిపేర్ చేశారా? వామ్మో, దీని కమిట్మెంట్ చూస్తుంటే ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. నైట్ అంతా మేల్కొని ఇటు ఆఫీస్ వర్క్ ఫినిష్ చేస్తూనే పెళ్లి పనులు కూడా చేస్తుంది. అన్నీ తననుకున్నట్టే జరుగుతున్నాయి. అందుకే హ్యాపీనెస్ ఎక్కువైపోయి స్ట్రెస్ బాగా తగ్గిపోయినట్టుంది. ఇదంతా నేను ముందే గెస్ట్ చేసి దేవికను మెంటల్గా బాగా డిస్టర్బ్ చేయాలని టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మా మేనత్తని ఇక్కడికి రప్పించాను. ఇక ముందు ముందు మా మేనత్త తన బిహేవియర్తో డోస్ పెంచుతుంది. ఆవిడ దెబ్బకి నా చేతికి మట్టంటకుండానే దేవిక మరింత టెన్షన్ పడిపోయి నా మీద ఇంకా ఇంకా డిపెండ్ అవుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. దేవిక ఇటు. అయ్యో, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, ఫోన్ ఇవ్వండి. నో వే, ఇంట్లో జరుగుతుంది నీ పెళ్లి దేవిక. ఇలాంటి టైంలో కూడా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటే ఎలా చెప్పు? ఈ పని వల్ల టైంకి టాబ్లెట్స్ కూడా నువ్వు వేసుకోవట్లేదు. ఇలా అయితే నీ హెల్త్ ఏమైపోవాలి? మీరేం వరీ అవ్వకండి, నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. సో నాకు స్ట్రెస్ తెలియటం లేదు. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఈ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు ఆఫీస్ పనులు టచ్ చేయడానికి వీల్లేదు. ప్లీజ్ నా మాట వినండి. పర్సనల్ విషయం వల్ల ప్రొఫెషన్కి ఎప్పుడు ఇబ్బంది కలగకూడదనేది నా పాలసీ. అన్నట్టు మీ మేనత్త గారు కూడా కూల్గానే ఉన్నారు కదా? ఎస్, మా రిలేటివ్స్కి వీడియో కాల్లో పెళ్లి ఏర్పాట్లన్నీ చూపిస్తూ బిజీగా ఉంది. తను అలా బిజీగా ఉండటమే నాకు కావాలి. అన్నట్టు మీ మేనత్త తెచ్చిన ఈ షేర్వాణిలో మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. కానీ ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. మిస్ అయిందా? ఏం మిస్ అయింది? ఒక్క నిమిషం. దేవిక, ఏం మిస్ అయింది? బానే ఉంది. ఓపెన్ చేసి చూడండి. ఇదే మిస్ అయింది. దేవిక, వాచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్స్ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. ఈ వాచ్లో వచ్చే శబ్దం నా గుండె చప్పుడు. ఈ వాచ్ ఎప్పుడైనా ఎక్కడైనా మీతో పాటే ఉండాలి. ఈ వాచ్ మీ చేతికుంటే నేను మీతో ఉన్నట్టే. అదే మీరు ఆ వాచ్ తీసేస్తే
దేవిక ఫీల్ అవుకు. నేను నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నా గుండెల్లో ఉండిపోయావు. ఆ క్షణం నుంచే నువ్వే ఊపిరిగా నేను బతుకుతున్నాను. నువ్వు నా నుంచి దూరం అయితే నేను బతకలేను. ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ వాచ్ ఇచ్చి ఆ విలువని మరింత స్ట్రాంగ్ చేసావు. మనిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టిన వాళ్ళం. ఎప్పటికీ వేరుకాం. ఆకాశాల పల్లకి రమ్మంది, ఆనందాల పల్లవి చుమ్మంది, అర్థమే మారని నేననే మాటకి, అందమే చేరిని రేపని బాటకి, కలో ఏమో అనే లోపే కథే మొదలైనది. అదంతేలే అదంతేలే అదంతే ప్రేమ సంగతి, అదంతేలే అదంతేలే అదంతే ప్రేమ సంగతి. పుట్టింటి వాళ్ల తరపున దేవికకి ఎంతో కొంత బంగారం పెట్టాలని ఆ దేశ్ముఖి గారు అన్నారు కదా. సారీ అమ్మా, ఈ గాజులు బయటికి తీసింది పిన్నికివ్వడం కోసం కాదు. మీరు అడిగినంత డబ్బు నేను అరేంజ్ చేయలేకపోయాను. నా బంగారం గాజులు మాత్రమే ఉన్నాయి.